హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినయవర్ధన్ రెడ్డి. వెల్కమ్ టు వినయ్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఆల్రెడీ ఫ్రీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోర్సులో భాగంగా ఫస్ట్ యావరేజ్ టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నాము. అందులో మనకి ఆల్రెడీ 6 క్లాసెస్ దాకా కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ క్లాస్ అనమాట. ఇప్పటి వరకు మనకి యావరేజ్ ఎలా ఫైండ్ చేయాలి, డిఫరెంట్ నెంబర్స్ రిలేటెడ్గా మొత్తం నెంబర్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డిస్కస్ చేశాము. సో ఇక నెంబర్స్ రిలేటెడ్ దాంట్లో లాస్ట్ క్లాస్ అనమాట ఇది, ఓకేనా. సో దీని తర్వాత మనకి డేటా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి స్టార్ట్ అవుతాయి, ఓకేనా. సో ఈ నెంబర్స్ రిలేటెడ్ దాంట్లో ఇప్పటి వరకు మనకి నెంబర్స్ ఇచ్చి యావరేజ్ అడిగింది. ఇక్కడ ఏంటిది అంటే మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయని చెప్పేసి ఇస్తాడు, ఓకేనా. వాటి యొక్క యావరేజ్ ఇస్తాడు. మనం నెంబర్స్ని ఫైండ్ చేయాలి. అంటే ఐ మీన్ లార్జెస్ట్ నెంబరు, స్మాలెస్ట్ నెంబర్ ఎంత, వాటి మధ్య సమ్ ఎంత, వాటి మధ్య ప్రోడక్ట్ ఎంత. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. సో వాటికి సంబంధించినవన్నీ కూడా చాలా ఈజీగా ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము, ఓకేనా. సో ఈ వీడియోలో నేర్చుకుందాం, కంప్లీట్గా మొత్తము కూడా మనం నేర్చుకుందాము కాన్సెప్ట్తో సహా. సో కాబట్టి ఈ వీడియోని ఎవరికైతే ఉపయోగపడుతుందో, ఓకేనా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో ఈ వీడియోస్ చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. సరే, నెక్స్ట్ ఇంకా స్టార్ట్ చేద్దాం క్లాస్. సో ఇక్కడ ఏమంటుండే, ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 24, దెన్ ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో అసలు మనకి దీనికి బిఫోర్ చిన్న కాన్సెప్ట్ అనేది నేర్చుకుందాం, ఓకేనా. సో కాన్సెప్ట్ ఇంపార్టెంట్ బిగిన్, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏదో ఒక కొన్ని నెంబర్స్ తీసుకోండి, కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని చెప్పేసి అంటాడు, అంటే వరుస సంఖ్యలు అని చెప్పేసి అంటాడు అనమాట మనకి. సో ఇప్పుడు ఇందులో మనకి వరుస సంఖ్యలు అంటే ఏమేమి ఉంటాయి? నార్మల్ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, ఆడ్ నెంబర్స్ ఉంటాయి. మనకి మోస్ట్లీ అయితే ఈ మూడింటికి రిలేటెడ్గా మాత్రమే మనకి ప్రాబ్లమ్స్ అయితే ఇప్పటి వరకు అయితే ఈ మూడింటికి రిలేటెడ్గా మాత్రమే అడిగాడు, ఓకేనా. మ్యాక్సిమం ఈ విధంగానే అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 5, 6, 7, 8 అండ్ 9, ఓకేనా. లేదంటే ఇంకో 2 నెంబర్స్ తీసుకుందాం, 10 అండ్ ఆ తర్వాత 11. సో ఇప్పుడు మనకి ఈ 7 నెంబర్స్ ఉన్నాయి. ఈ 7 నెంబర్స్కి యావరేజ్ ఏమవుతుంది అంటే 8 అనేది మనకి యావరేజ్ అవుతుంది, ఓకేనా. సో ఈ 7 నెంబర్స్కి యావరేజ్ ఏంటిది? మనకి 8 అవుతుంది అనమాట, ఓకే. సో ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాడు అని అంటే, ఇందులో ఫస్ట్ నెంబర్ ఏమో 5, సెకండ్ లాస్ట్ నెంబర్ ఏమో మనకి 11. సో మనకు ఒక 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఏమంటాడు, 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి, వీటి యొక్క యావరేజ్ ఎంత అంటే 8, ఓకేనా. సో 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 8. అయితే ఈ నెంబర్స్లో లార్జెస్ట్ నెంబర్ ఎంత, లేదంటే స్మాలెస్ట్ నెంబర్ ఎంత అని చెప్పేసి అడుగుతాడు. సో ఇప్పుడు మనకి ఇక్కడ నెంబర్స్ అనేవి ఏంటో తెలియదు కాబట్టి నేను ఏమనుకుంటా అంటే, సో ఫస్ట్ నెంబర్ని నేను ఎక్స్ అనుకుంటా, దాని తర్వాత నెంబర్ ఏమవుతుంది, x+1 అవుతుంది, ఆ తర్వాతనేమో x+2 అవుతుంది, అండ్ ఆ తర్వాత x+3, అండ్ ఆ తర్వాత x+4, అండ్ ఆ తర్వాత x+5, అండ్ ఆ తర్వాత x+6. ఇవి మనకి 7 నెంబర్స్ అయితే, ఓకేనా. సో ఇప్పుడు ఇవన్నీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి, ఎందుకంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి అన్నీ కూడా మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే వాటి యొక్క యావరేజ్ అనేది 2 విధాలుగా మనం ఫైండ్ చేస్తాం. ఏంటిది? ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేసినా మనకి యావరేజ్ అనేది వస్తుంది. లేదు అంటే ఆ నెంబర్స్ అన్నింటిలో మిడిల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మనకి యావరేజ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు వీటన్నిట్లలో మిడిల్ నెంబర్ ఏంటిది అని అంటే మనకి x+3 అనేది మనకి మిడిల్ నెంబర్, ఓకేనా. ఇది మనకి యావరేజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ 7 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అన్నాడు? 8 అన్నాడు. అంటే ఇక్కడ x+3 వాల్యూ ఎంత అంటే 8. సో x+3 = 8 అయితే అప్పుడు x ఏమవుతుంది? 3 కాస్త అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది. సో 8 - 3 ఎంత అంటే 5. సో x వాల్యూ ఎంత అంటే 5. సో ఇప్పుడు x వాల్యూ మనకి 5 అయితే ఇది 6 అవుతుంది, ఇది 7 అవుతుంది, ఇది 8, 9, 10 అండ్ ఆ తర్వాత 11, ఓకేనా. x వాల్యూ మనకి 5 అయితే x+6 ఏమవుతుంది అంటే మనకి 11 అవుతుంది. సో ఇలా మనకి మొత్తం నెంబర్స్ కూడా మనం ఫైండ్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో ఒక 5 నెంబర్లో, 4 నెంబర్లో, 7 నెంబర్లో, సరే 10 నెంబర్లో ఇక్కడి వరకు అంటే నువ్వు ఇట్లా ఫైండ్ చేస్తావు. అలా కాకుండా 20 అంటాడు, 30 అంటాడు, 40 అంటాడు. సో అలా ఉన్నప్పుడు వాటన్నిటిని అయితే ఇట్లా x+1, x+2 అని రాసుకుంటూ పోలేవు కదా. వాటి మధ్యలో ఏమవుతుంది, యావరేజ్ ఏంటి అనేది మనం చెప్పలేము కదా, ఓకేనా. సో కాబట్టి దీనికి మనం ఏం చేయాలి అంటే, సో చూడండి, మీరు ఎన్ని నెంబర్స్ అయితే తీసుకుంటారో ఆ నెంబర్స్కి మధ్య గ్యాప్ అనేది నెంబర్ ఆఫ్ నెంబర్స్ కంటే ఒకటి ఎక్కువ ఉంటుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 5, 6,
7. ఓకే, ఇక్కడ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అని అంటే 3 నెంబర్స్ ఉన్నాయి. వీటి మధ్య గ్యాప్ ఎన్ని ఉన్నాయి అంటే 2 గ్యాప్స్ ఉన్నాయి. ఒకవేళ మనము ఒక 4 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, 5, 6, 7, 8 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని ఉన్నాయంటే 3 గ్యాప్స్ ఉన్నాయి అనమాట. ఓకేనా? సో అలా మీరు ఎన్ని నెంబర్లు అయితే తీసుకుంటారు, ఇంకొక నెంబర్ తీసుకోండి అనుకో, 5, 6, 7, 8 అండ్ ఆ తర్వాత 9. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని ఉన్నాయి అంటే 4 గ్యాప్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్యాప్ యొక్క వాల్యూ ఎంత అంటే 1 అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇలా మనకి నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని అయితే ఉంటాయో దానికంటే ఒకటి తక్కువ మనకి నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ మధ్య నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఉంటాయి. ఇప్పుడు నెంబర్స్ మనకి 41 అయితే అందులో గ్యాప్స్ ఎన్ని అయితే ఉంటాయి అంటే 40 ఉంటాయి. సో నెంబర్స్ మనకి ఒకవేళ 35 అయితే సో వాటి నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని ఉంటాయి అంటే 34 ఉంటాయి. ఓకే, నెంబర్ ఆఫ్ నెంబర్స్ 20 అయితే నెంబర్ ఆఫ్ గ్యాప్స్ మనకి 19 అయితే. ఓకేనా? సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్నైతే ఉంటాయో వాటి మధ్య గ్యాప్స్ అనేవి ఒకటి కంటే ఒకటి తక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 7 నెంబర్స్ ఉన్నాయి. ఈ 7 నెంబర్స్లో ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి అని అంటే మనకి మొత్తం టోటల్గా 6 గ్యాప్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క గ్యాప్ యొక్క వాల్యూ ఎంత అంటే 1 అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి యావరేజ్ అనేది ఎప్పుడైనా ఏమవుతుంది, ఎగ్జాక్ట్లీ మిడిల్ నెంబర్ అవుతుంది. ఓకేనా? యావరేజ్ అనేది మనకి ఇవన్నీ కూడా ఆథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి కాబట్టి యావరేజ్ నెంబర్ అనేది మిడిల్ నెంబర్ అవుతుంది. సో యావరేజ్ అనేది మిడిల్ నెంబర్ అయితే సో ఇప్పుడు మిడిల్ నెంబర్ ఇక్కడ ఉంటే సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఉన్నాయి చూసారా, అది యావరేజ్ తర్వాత ఎన్ని అయితే ఉంటాయో యావరేజ్కి ముందు కూడా అన్నీ ఉంటాయి కదా. ఓకేనా? సో చూడండి, ఇక్కడ యావరేజ్ తర్వాత ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి, 3 గ్యాప్స్ ఉన్నాయి. యావరేజ్కి ముందు ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి, 3 గ్యాప్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ గ్యాప్స్ అనేవి సేమ్ ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. ఇప్పుడు వీటికి యావరేజ్ ఎంత అంటే 7 అవుతుంది. ఓకేనా? వీటి యొక్క యావరేజ్ ఎంత అంటే 7. సో ఇప్పుడు యావరేజ్ తర్వాత ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి అంటే 2 ఉన్నాయి. యావరేజ్కి బిఫోర్ కూడా మనకి ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి అంటే 2 ఉన్నాయి అనమాట. ఓకేనా? సో అలా మనకి ఈ యావరేజ్ ఏదైతే ఉందో యావరేజ్కి తర్వాత ఎన్ని గ్యాప్స్ అయితే ఉంటాయో యావరేజ్కి బిఫోర్ కూడా మనకి అన్నే గ్యాప్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాం. ఓకేనా? సో ఎలా అంటే ఇప్పుడు మనకి నెంబర్స్ ఉన్నాయి, లేదు అంటే లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు మనకి నెంబర్స్ ఉన్నాయి, వీటి యొక్క యావరేజ్ అనేది మనకి ఇచ్చిండు. ఓకేనా? వీటి యొక్క యావరేజ్ ఎంత అంటున్నాడు, 8 అంటున్నాడు. ఓకేనా? యావరేజ్ ఎంత అంటే 8. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి, టోటల్గా 7 నెంబర్స్ అంటున్నాడు. 7 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని ఉంటాయి, 6 గ్యాప్స్ ఉంటాయి. ఈ 6 గ్యాప్స్లో 3 గ్యాప్స్ ఏమో మనకి నెంబర్కి బిఫోర్ ఉంటాయి, 3 గ్యాప్స్ ఏమో మనకి నెంబర్కి తర్వాత ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని ఉంటాయి అంటే 6. అందులో యావరేజ్కి బిఫోర్ ఎన్ని ఉంటాయి, యావరేజ్కి తర్వాత కూడా అన్నీ ఉంటాయి. 3 గ్యాప్స్ ఉంటాయి. ఒక్కొక్క గ్యాప్ యొక్క వాల్యూ అంతే. ఇక్కడ కాన్సిక్యూటివ్ నెంబర్ కాబట్టి ఒక్కొక్క నెంబర్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. సో ఒక్కొక్క గ్యాప్ యొక్క వాల్యూ ఎంత అంటే 1. ఓకేనా? సో ఇప్పుడు ఈ 8 నుంచి ఈ గ్యాప్స్ అయితే ఒకదాన్ని మైనస్ చేసాము అని అనుకోండి, అందులో స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది. అదే కనుక వీటిని ప్లస్ చేసాము అనుకోండి, ఇందులో లార్జెస్ట్ నెంబర్ వస్తుంది. ఓకేనా? 8 - 3 5 అండ్ 8 + 3 11. ఓకేనా? ఇలా మనకి ఎన్ని నెంబర్స్ అయినా ఉండనివ్వండి. ఒకవేళ అతను 51 నెంబర్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఒక 25 గ్యాప్స్ ఏమో ముందు ఉంటాయి, 25 గ్యాప్స్ ఏమో తర్వాత ఉంటాయి. సో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏదో ఒక నెంబర్ ఇస్తాడు, 30 ఇచ్చి అనుకోండి, 30 - 25 చేస్తే 5 అనేది స్మాలెస్ట్ నెంబర్, 30 + 25 చేస్తే 55 అనేది లార్జెస్ట్ నెంబర్. సో ఇలా మనకి అతను ఎన్ని నెంబర్స్ ఇచ్చినా సరే మనం ఈజీగా చేయొచ్చు. ఓకేనా? ఒకవేళ అతను ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ అలా ఇచ్చిండు అని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 6, 8, 10, 12 అండ్ 14, 16 అండ్ 18. ఓకేనా? సో ఇలా మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, మొత్తం కూడా 7 నెంబర్స్ ఉన్నాయి. 7 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అనమాట. ఓకేనా? 7 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. వీటి యొక్క యావరేజ్ ఎంత అంటే 12. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ ఇస్తాడు, ఏంటిది, 7 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 12. ఓకేనా? సో అయితే ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఎంత అంటే ఆ నెంబర్స్లలో స్మాలెస్ట్ నెంబర్ ఎంత, లార్జెస్ట్ నెంబర్ ఎంత అనేది అడుగుతాడు. సో స్మాలెస్ట్ నెంబర్, లార్జెస్ట్ నెంబర్ మొత్తం 7 అన్నాడు. 7 అంటే ఎన్ని గ్యాప్స్ ఉంటాయి, 6 గ్యాప్స్ ఉంటాయి. అంటే ఒక 3 గ్యాప్స్ ఏమో బిఫోర్ ఉంటాయి, 3 గ్యాప్స్ ఏమో తర్వాత ఉంటాయి. ఒక్కొక్క గ్యాప్ యొక్క వాల్యూ ఎంత, ఈవెన్ నెంబర్ అన్నాడు కాబట్టి ఒక్కొక్క గ్యాప్ యొక్క వాల్యూ ఏమవుతుంది, 2 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ × 2 చేస్తాం, ఇక్కడ × 2 చేస్తాం.
ఇక్కడ దీనికి చిన్న నెంబర్ కావాలంటే మైనస్ చేయాలి, పెద్ద నెంబర్ లార్జెస్ట్ నెంబర్ కావాలంటే ప్లస్ చేయాలి. ఓకే, 3 2 ఎంత 6, 12 మైనస్ 6 చేస్తే ఎంత 6, అండ్ 12 ప్లస్ 6 చేస్తే ఎంత 18. సో చూడండి మనకి లార్జెస్ట్ నెంబర్ వచ్చింది అండ్ ఆ తర్వాత స్మాలెస్ట్ నెంబర్ అనేది వచ్చింది. సో ఇలా మనకి అతను ఎన్ని నెంబర్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే, ఒకవేళ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అయితేనేమో ఇక్కడ మనకి ఇంటూ 2 చేస్తాం. మామూలుగా కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటేనేమో ఇంటూ 1 చేస్తాం. ఓకేనా, అదే ఏదైనా 3 మల్టిపుల్స్ 4 మల్టిపుల్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు గ్యాప్ 4 అవుతుంది కాబట్టి ఇంటూ 4 చేస్తాం అనమాట. ఓకేనా, సో ఇలా అతను మనకి ఏదైతే ఇస్తాడో దాని ప్రకారంగా చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇందులో ఒకవేళ మీకు కనుక ఈవెన్ నెంబర్ కానీ ఆడ్ నెంబర్ కానీ ఇచ్చాడు అని అనుకోండి. ఓకేనా, ఓన్లీ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్కి మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. ఓకేనా, ఈవెన్ నెంబర్ కానీ ఆడ్ నెంబర్ కానీ ఇచ్చాడు అనుకోండి, సో ద యావరేజ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 12. దెన్ ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్. ఇలా కానీ క్వశ్చన్ అడిగితే, సో ఇప్పుడు మనకి ఎన్ని నెంబర్స్ అన్నాడు, 7 నెంబర్స్ అన్నాడు. కాన్సిక్యూటివ్ 7 ఈవెన్ నెంబర్స్ అన్నాడు. సో కాబట్టి అక్కడ నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ గ్యాప్స్ని మైనస్ చేసాము అని అనుకోండి మనకి స్మాలెస్ట్ నెంబర్, అదే నెంబర్ ఆఫ్ గ్యాప్స్ని ప్లస్ చేసాము అనుకోండి మనకి లార్జెస్ట్ నెంబర్ అనేది వస్తుంది. ఓన్లీ ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్స్. ఓకేనా, సో నెంబర్ ఆఫ్ ఇప్పుడు ఏదైతే యావరేజ్ ఉన్నదో యావరేజ్కి నెంబర్ ఆఫ్ గ్యాప్స్ని మైనస్ చేస్తేనేమో స్మాలెస్ట్ నెంబర్, నెంబర్ ఆఫ్ గ్యాప్స్కి మనకి యావరేజ్కి నెంబర్ ఆఫ్ గ్యాప్స్ అనేది ప్లస్ చేస్తేనేమో మనకి లార్జెస్ట్ నెంబర్ వస్తుంది. ఓకేనా, సో ఇది మనకి షార్ట్ కట్ అండి. ఎందుకంటే మీకు ఇచ్చే క్వశ్చన్స్లో 80% ఆఫ్ ది క్వశ్చన్స్ మనకి ఓన్లీ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్కి రిలేటెడ్గానే ఉంటాయి. సో కాబట్టి వాటిని మీరు ఇలా చాలా సింపుల్గా అనమాట జస్ట్ ఇలా మీరు చూసి చెప్పేయచ్చు, అంత ఈజీగా మనకి ఇక్కడ ఆన్సర్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకేనా, మీరు ఇట్లా ఎక్సెల్ రాసుకొని వైల్ రాసుకొని ప్లస్లు మైనస్లు ఇవన్నీ రాయాల్సిన పనే లేదు. ఓకేనా, మీరు ఏదేదో క్యాలిక్యులేషన్స్ చేయాల్సిన పని కూడా లేదు. సో సింపుల్గా మీరు క్వశ్చన్ని చూసి ఆన్సర్ అనేది చెయ్యొచ్చు. ఓకేనా, చలో క్వశ్చన్స్లోకి వెళ్దాము. సో చూడండి, ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 24. దెన్ ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్. అయితే అందులో లార్జెస్ట్ నెంబర్ ఎంతో ఫైండ్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో నార్మల్గా ఫస్ట్ మనం ఏదైతే ట్రెడిషనల్ మెథడ్ ఉన్నదో దాంట్లో ఒకసారి చేద్దాము, అండ్ ఆ తర్వాత మన షార్ట్ కట్ మెథడ్లో కూడా చేద్దాం. 2 సొల్యూషన్ చెప్తాను, 2 సొల్యూషన్స్ కూడా మీరు నోట్స్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ఏంటి అంటే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ రాసుకొని నన్ను ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అని చెప్పేసి రాసుకొని దెన్ ఆ తర్వాత ఈ క్వశ్చన్స్ అనేవి రాసుకోండి. నోట్స్ చాలా ఇంపార్టెంట్, నోట్స్ మీరు క్లియర్గా ప్రిపేర్ చేసుకోండి, మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, సార్ ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్. సో 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ని ఏమనుకుంటున్నా అంటే ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకుంటున్నా, దాని తర్వాత నెంబర్ ఏమవుతుంది x+1, దాని తర్వాత నెంబర్ x+2, దాని తర్వాతది x+3, అండ్ 5th నెంబర్ ఏమవుతుందంటే x+4. సో 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటున్నాడు. ఇందులో యావరేజ్ 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మిడిల్ నెంబర్ అనేది మనకి యావరేజ్ అవుతుంది. సో అంటే ఇది ఏమవుతుందంటే మనకి 24 యావరేజ్ అవుతుంది. ఓకేనా, సో దీని తర్వాత నెంబర్ ఏమవుతుంది అప్పుడు 25 అవుతుంది, దీని తర్వాత నెంబర్ ఏమవుతుందంటే 26 అవుతుంది. సో దీనికి బిఫోర్ నెంబర్ ఇది 23 అవుతుంది, ఇదేమో 22 అవుతుంది. ఓకేనా, సో ఇవి మనకి ఆ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ బి 26 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇలాంటి 5 నెంబర్లు 7 నెంబర్లు 10 నెంబర్ల వరకు అయితే ఈ మెథడ్ అనేది మీకు ఈజీగానే అనిపిస్తుంది. సో దానికి ఇప్పుడు నేను చెప్పే షార్ట్ కట్కి దీనికి పెద్దగా మీకు తేడా ఏం అనిపించదు. బట్ ఒక 30-40 నెంబర్లు ఇచ్చిన అనుకోండి అప్పుడు మీకు వాష్ పోతుంది. ఇట్లా ఎన్ని రాసుకుంటారు మీరు, 30 నెంబర్లు రాసుకుంటారా, x+1 x+2 x+3 అని రాసుకుంటూ పోతారా? రాసుకుంటూ పోయి మళ్ళీ అందులో మిడిల్ నెంబర్ యాడ్ ఉన్నది అది చూసి మళ్ళీ వాటి నెంబర్లు వేసుకుంటా ఇదంతా లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఓకేనా, సో కాబట్టి అలాంటి వాటికైతే మ్యాక్సిమం వద్దు. సరే చిన్న నెంబర్స్ ఓన్లీ 5-6 నెంబర్లు అంటే ఓకే ఫైన్, బట్ కాకపోతే సో మనకి చాలా నెంబర్స్ ఇచ్చినప్పుడు మాత్రం ఇది వర్కౌట్ అవ్వదు. ఓకేనా, సో దానికోసం అనమాట ఇదంతా కూడా చెప్తున్నది. సో ఇప్పుడు మనం చెప్పిన నెంబర్ మన మెథడ్లో కనుక చేస్తే మనకి యావరేజ్ ఎంత ఇచ్చిండు అంటే 24 ఇచ్చిండు. ఓకేనా, సో ఇప్పుడు మనకి 5 నెంబర్స్ అన్నాడు కాబట్టి నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని ఉంటాయి, 4 గ్యాప్స్ ఉంటాయి. సో ఒక 2 గ్యాప్స్ ఏమో బిఫోర్, ఒక 2 గ్యాప్స్ ఏమో తర్వాత ఆఫ్టర్. ఓకేనా, దీని నెంబర్కి యావరేజ్కి ముందు ఒక 2 గ్యాప్స్ ఉంటాయి, యావరేజ్కి తర్వాత ఒక 2 గ్యాప్స్ ఉంటాయి. ఓకేనా, సో ఒక్కొక్క గ్యాప్ యొక్క వాల్యూ ఎంత అంటే 1. మనకి లార్జెస్ట్ నెంబర్ ఇదేమో స్మాలెస్ట్ నెంబర్ అండ్ ఇదేమో లార్జెస్ట్ నెంబర్. లార్జెస్ట్ నెంబర్ కావాలంటే ప్లస్ చేయాలి, స్మాలెస్ట్ నెంబర్ కావాలంటే మైనస్ చేయాలి. మనకేం అడుగుతున్నాడు, లార్జెస్ట్ నెంబర్ అడుగుతాడు. సో 24 + 2 చేస్తే మనకేమొస్తుంది 26 లార్జెస్ట్ నెంబర్ అవుతుంది. సో ఆప్షన్ బి
ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద యావరేజ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. ఇందాకేంటిదంటే 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఈవెన్ నెంబర్స్ అంటున్నాడు అనమాట. కాన్సిక్యూటివ్ నెంబర్స్ నార్మల్ న్యాచురల్ నెంబర్స్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏమంటారు ఈవెన్ నెంబర్స్ అంటున్నాడు. సో ఎంత అంట 72 అంట. దెన్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్. అయితే స్మాలెస్ట్ నెంబర్ని ఫైండ్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఈవెన్ దీనికి కూడా మీరు నార్మల్ మెథడ్లో చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ నెంబర్ ఏదైతే ఈవెన్ నెంబర్ ఉందో దానిని ఎక్స్ అనుకుంటున్నా. సో ఆ తర్వాత ఏమవుతుంది x+2 అవుతుంది, అండ్ ఆ తర్వాత x+4 అవుతుంది, అండ్ ఆ తర్వాత x+6, x+8 అండ్ x+10 అండ్ x+12. ఓకేనా. సో ఎన్నైనా మనకి 7 నెంబర్స్ అయినాయి. 1 2 3 4 5 6 7 అయినాయి. ఓకేనా. సో ఇప్పుడు వీటిలలో యావరేజ్ ఏమవుతుంది అంటే x+6 అనేది మనకి యావరేజ్ అవుతుంది. సో x+6 ఇక్కడ ఏమంటున్నాడు మనకి 72 అంటున్నాడు. మనకేం అడుగుతున్నాడు ఇందులో స్మాలెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్ అంటే x అనమాట. సో x+6 వాల్యూ 72 అయితే సో x వాల్యూ ఏమవుతుంది, సో దీంట్లో నుంచి ఒక -6 చేస్తే మనకి యావరేజ్ అంటే x వాల్యూ అనేది వస్తుంది. 72 - 6 అంతే కదా, మనకి x వాల్యూ కావాలి. x+6 = 72. సో అప్పుడు x = ఏమవుతుంది 72 +6 కాస్త ఈక్వల్ అవుతుంది పోతే -6 అవుతుంది. 72లో నుంచి 6 కనుక మైనస్ చేసామనుకోండి ఇంకెంత ఉంటుంది మనకి 66 ఉంటుంది. సో ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఎంత అంటే 66. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అంటాం. ఓకేనా. ఇది ఒకవేళ మన క్లాసు వినని వాళ్ళు చేసే పద్ధతి. బట్ నువ్వు నా క్లాస్ విన్న తర్వాత ఇదంతా చెయ్యొద్దు. మీకేం చెప్పినా అసలు ఇదంతా కూడా అవసరం లేదు. అసలు నువ్వు పెన్ అండ్ పేపర్ పెట్టాల్సిన అవసరం ఏమున్నది, మనకి ఈవెన్ నెంబర్స్ కదా అన్నది. ఈవెన్ నెంబర్స్ సరే, ఇందులో కూడా ఫస్ట్ మనకి ఏదైతే ఉన్నదో ఆ మెథడ్ చెప్పి ఆ తర్వాత షార్ట్ కట్. అసలు పెన్ అండ్ పేపర్ యూజ్ చేయకుంటే ఎలా చెప్పాలో కూడా చెప్తా. ఫస్ట్ యావరేజ్ రాసుకోండి. యావరేజ్ ఎంత అంటే 72. ఎన్ని నెంబర్స్ అంటున్నాడు, ఎన్ని 7 అంటున్నాడు. కాబట్టి నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని అయితే 3 అయితే. సో కాబట్టి యావరేజ్కి బిఫోర్ ఒక 3, యావరేజ్కి తర్వాత ఒక 3. ఒక్కొక్క గ్యాప్ యొక్క వాల్యూ ఎంత. ఓకేనా. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఒక్కొక్క గ్యాప్ యొక్క వాల్యూ 2 ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ *2 అండ్ ఇక్కడ *2. మనకి స్మాలెస్ట్ నెంబర్ కావాలంటే మైనస్ చేస్తాం, లార్జెస్ట్ నెంబర్ కావాలంటే ప్లస్ చేస్తాం. సో 72 మైనస్ మనకి స్మాలెస్ట్ నెంబరే కాబట్టి అడుగుతున్నది. 72 - 3 2 ఎంత 6. 72 - 6 చేసాము అనుకోండి, ఇక్కడ ఎంత వస్తుంది అంటే 66 వస్తుంది. ఒక 72 + 6 చేసామనుకోండి 78. 78 అనేది లార్జెస్ట్ నెంబర్, 66 అనేది స్మాలెస్ట్ నెంబర్. సో మనకు అడుగుతున్నది స్మాలెస్ట్ నెంబరే కాబట్టి 66 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి పెడతాం. బట్ కాకపోతే ఈవెన్ ఇది కూడా చేయాల్సిన పని లేదు. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్కి నేను ఏం చెప్పినా మనకి యావరేజ్ ఏదైతే ఉందో యావరేజ్కి నెంబర్ ఆఫ్ గ్యాప్స్ని ప్లస్ చేస్తేనేమో లార్జెస్ట్ నెంబర్, మైనస్ చేస్తేనేమో స్మాలెస్ట్ నెంబర్ వస్తుందని చెప్పింది కదా. ఇక్కడ యావరేజ్ ఎంత ఉన్నది 72. ఇక్కడ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 7. అంటే నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని అయితే దానికంటే ఒకటి తక్కువ n-1 అనమాట. ఓకేనా. సో అంటే 6 అయితే. సో ఇప్పుడు 72కి 6 కలిపితేనేమో లార్జెస్ట్ నెంబర్, 6 మైనస్ చేస్తేనేమో స్మాలెస్ట్ నెంబర్. మనకేం అడుగుతున్నాడు స్మాలెస్ట్ నెంబర్ అడుగుతున్నాడు కాబట్టి ఏం చేయాలి మైనస్ చేయాలి. 72 - 6 ఎంత. ఓకేనా. సో 72 - 6 = 66. ఇదే మీ ఆన్సర్. ఓకేనా. అది మనకి స్మాలెస్ట్ నెంబర్ అనమాట. ఓకేనా. సో ఇది చేయాల్సిన పని లేదు, ఈవెన్ ఇది కూడా చేయాల్సిన పని లేదు. మీరు డైరెక్ట్గా దీనికి ఆన్సర్ అనేది చెప్పొచ్చు. 72 - 6 చేస్తే స్మాలెస్ట్ నెంబర్, 72 + 6 చేస్తే లార్జెస్ట్ నెంబర్. ఓకేనా. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు చూడండి, ఇందాకంటే 5 7 కాబట్టి మంచిగా రాసుకున్నావు శుభ్రంగా. ఇక్కడ ఎన్ని అంటున్నాడయ్యా 41 అంటున్నాడు. 41 రాసుకుంటావు నువ్వు, నీ వల్ల అవుతుంది అది అయినా సరే ఆ క్వశ్చన్ అది మొత్తం రాయడానికే నీకు ఒక 2-3 నిమిషాలు పట్టిద్ది. ఓకేనా. సో అందుకనే అది ఏదైతే ట్రెడిషనల్ మెథడ్స్ అయి ఉంటాయో వాటిని మనం ఫాలో అవి జస్ట్ ఏంటి అంటే మీకు అర్థం కావడం కోసం, కాన్సెప్ట్ అర్థం కావడం వరకు అయితే అవి పనికొస్తాయి. బట్ కాకపోతే మీకు సొల్యూషన్ చేయడానికి పనికిరావు. ఓకేనా. సో అది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ద యావరేజ్ ఆఫ్ 41 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఓకేనా. నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 41. ఇవన్నీ ఏంటిది అంటే ఆడ్ నెంబర్స్, అన్నీ కూడా కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. వాటి యొక్క యావరేజ్ ఎంత అంటే 49. వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్. అయితే అందులో లార్జెస్ట్ నెంబర్ ఎంతో చెప్పండి అంటున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక ఫస్ట్ మెథడ్ అసలు ప్రసక్తే లేదు, దాన్ని పక్కన పెట్టండి.
సెకండ్ మెథడ్ ఏదైతే నేను ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ గ్యాప్స్ని యూజ్ చేసి చేస్తామో సో అది మనకి అది యూజ్ చేయొచ్చు. ఇంకా మనకి ఇది ఆడ్ నెంబర్స్ అండి కాబట్టి అది దాని అవసరం కూడా ఉన్నదా? లేదు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, యావరేజ్ రాసుకోండి. యావరేజ్ ఎంత అంటే 49. మనకి స్మాలెస్ట్ నెంబర్ అడుగుతున్నాడా లార్జెస్ట్ నెంబర్ అడుగుతున్నాడా అని చూడండి. ఏం అడుగుతున్నాడు? లార్జెస్ట్ నెంబర్. లార్జెస్ట్ నెంబర్ అయితే ప్లస్, స్మాలెస్ట్ నెంబర్ అయితే మైనస్ లార్జెస్ట్ నెంబర్. ఓకేనా? సో ఇప్పుడు ప్లస్ ఏ నెంబర్ చేయాలి? ఇక్కడ ఎన్ని అయితే నెంబర్స్ నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఉన్నాయో అవి అనమాట. ఇక్కడ నెంబర్స్ 41 ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని అయితే 40 అయితే. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ నెంబర్స్ కంటే నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని సంఖ్యలు అయితే ఉంటాయో వాటి మధ్య గ్యాప్లు అనేది దానికంటే ఒకటి తక్కువ ఉంటుంది. ఇక్కడ 41 ఉన్నాయి కాబట్టి గ్యాప్స్ ఎన్ని ఉంటాయి? 40 ఉంటాయి. సో 49 ప్లస్ 40 ఎంత? 89. సో ఇందులో మనకి లార్జెస్ట్ నెంబర్ ఎంత అంటే ఆప్షన్ ఏ 89. సో ఈ 49 ప్లస్ 40 చేయడానికి నీకు పెన్ అండ్ పేపర్ అవసరమా? అవసరం లేదు. ఒకవేళ నీకు గనక పెన్ అండ్ పేపర్ అవసరం పడ్డది అని అంటే శుభ్రంగా పోయి ఏ ఫస్ట్ క్లాస్లోనో సెకండ్ క్లాస్లోనో జాయిన్ అవ్వాలి. అంతే కదా. 49 ప్లస్ చేయడానికి మనకి ఇంకా అవసరం ఏమున్నది? ఆల్రెడీ మీరు గ్రాడ్యుయేషన్ అట్లీస్ట్ 10th అయితే కంప్లీట్ చేసి ఉంటారు కదా. ఓకేనా? సో నువ్వు 10th లెవెల్ జాబ్స్ ప్రిపేర్ అయినా, ఇంటర్ అయినా, డిగ్రీ అయినా ఎవరైనా ఉండొచ్చు. మేబీ కనీసం 10th క్లాస్ అనేది మినిమం. సో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకైతే ఇది చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా. సో ఇలా మనం చాలా సింపుల్గా ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ టైం అంటున్నాడు, ఇఫ్ యావరేజ్ ఆఫ్ 44 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 144. ఓకేనా? సో 44 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 144 అంట. వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్? అయితే లార్జెస్ట్ నెంబర్ ఎంతో ఫైండ్ చేయండి అంటున్నాడు. సో ఏం చేస్తాం, ఇది రాయొద్దు. ఓకేనా? యావరేజ్ ఎంత? 144 ప్లస్. ఓకే, లార్జెస్ట్ నెంబర్ అన్న కాబట్టి ప్లస్. అండ్ ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 44 ఉన్నాయి. 44 నెంబర్స్ ఉన్నాయి అంటే వాటి మధ్య గ్యాప్స్ ఉంటాయి. ఒకటి తక్కువ 43. 144కి 43ని యాడ్ చేయండి. ఏమవుతుంది? 187 అవుతుంది. అదే మీకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. అంతే. ఇక ఇందులో మీరు ఏమీ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా మీకు ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో 144 యావరేజ్ ప్లస్ నెంబర్ ఆఫ్ గ్యాప్స్ అన్ని అంటే 43. సో 187. సో అది మనకి లార్జెస్ట్ నెంబర్ అనమాట. ఓకేనా? సో ఒకవేళ మీరు నార్మల్గా చేయాలనుకుంటే మనం ఎలా చేయొచ్చు? 144. ఓకేనా? ఎందుకంటే మనకి ఇక్కడ మీకే ఇబ్బంది అవుతుంది. 144. సో ఇప్పుడు దీనికి 44 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం మీద ఎన్ని గ్యాప్స్ ఉన్నాయంటే 43 గ్యాప్స్ ఉంటాయి. 43ని హాఫ్ చేయడం, ఎందుకంటే అది ఆడ్ నెంబర్ కాబట్టి హాఫ్ చేయడం కుదరదు. 43ని బయట హాఫ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 21.5 వస్తుంది. ఓకేనా? సో కాబట్టి 21.5 అండ్ ఇక్కడ 21.5. ఓకేనా? సో ఇదేమో మైనస్ అండ్ ఇదేమో ప్లస్, ఎందుకంటే ఇది స్మాలెస్ట్ నెంబర్ అండ్ ఇదేమో లార్జెస్ట్ నెంబర్. ఈచ్ గ్యాప్ యొక్క వాల్యూ ఆడ్ నెంబర్ అన్నట్టు కాబట్టి ఒక్కొక్క గ్యాప్ యొక్క వాల్యూ ఎంత అంటే 2 ఉంటుంది. సో 21.5 ఇంటూ 2 ఎంత అంటే 43. సో 144 నుంచి 43 మైనస్ చేసామనుకోండి 101 అనేది మనకి స్మాలెస్ట్ నెంబర్. 144కి 43 కలిపాము అనుకోండి 187 అనేది మనకి లార్జెస్ట్ నెంబర్. ఓకేనా? సో ఇలా మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ కాబట్టి డైరెక్ట్గా ఇలా వస్తుంది. ఒకవేళ నార్మల్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఇక్కడ ఇంటూ 1 చేస్తాము. ఓకేనా? లేదు అంటే ఏమైనా 3 మల్టిపుల్స్ అంటే ఇంటూ 3 చేస్తాం, 4 మల్టిపుల్స్ అంటే ఇంటూ 4 చేస్తాం. సో అలా అనమాట. మ్యాక్సిమం అదైతే ఇవ్వను అన్న. మ్యాక్సిమం మీకు ఓన్లీ ఆడ్ నెంబర్స్ అండ్ ఈవెన్ నెంబర్సే ఇస్తాడు. ఒక్కొక్కసారి మాత్రం మామూలు కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని చెప్పేసి అంటాడు. ఓకే, నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ 38 కాన్సిక్యూటివ్. ఓకేనా? ఎన్ని నెంబర్స్ అంటే 38 అండ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 167. దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ నెంబర్. ఓకేనా? ఎంత? సమ్ ఆఫ్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ నెంబర్ ఎంతో ఫైండ్ చేయండి అంటున్నాడు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎలాగో మన మెథడ్లోనే చేస్తారు. మన మెథడ్లో చేస్తే ఇక్కడ మనకేమొస్తుంది? మనకి లార్జెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ రెండు కావాలి. స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ చేయాలంటే యావరేజ్ ఎంత అంటే 167. ఓకేనా? స్మాలెస్ట్ నెంబర్ చేయాలంటే ఏంటిది? మైనస్ చేయాలి. మైనస్. ఓకేనా? ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 38 ఉన్నాయి. సో 38 ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ గ్యాప్స్ అన్నీ అయితే 37 అవుతాయి. ఓకేనా? -37. ఓకేనా? అంతే కదా. మైనస్ స్మాలెస్ట్ నెంబర్ కావాలంటే మైనస్ చేయాలి.
సో 167 మైనస్ 37 చేసామనుకోండి, మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 130 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఎంత అంటే 130. నెక్స్ట్ ఇందులో మనకి లార్జెస్ట్ నెంబర్ కావాలి. లార్జెస్ట్ నెంబర్ కావాలి అంటే ఇదే 167కి ప్లస్ 37 చేయాలి, అంతే కదా? ప్లస్ చేస్తే మనకి లార్జెస్ట్ నెంబర్, మైనస్ చేస్తే స్మాలెస్ట్ నెంబర్. సో 167కి 37 కనుక ప్లస్ చేసాము అని అనుకోండి, సో ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 204 వస్తుంది, అంతేనా? 204 అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకేం అడుగుతున్నాడు? ఈ స్మాలెస్ట్ నెంబర్ లార్జెస్ట్ నెంబర్ ఏంటి అని అడగట్లేదు. సో సమ్ ఆఫ్ స్మాలెస్ట్ నెంబర్ అండ్ లార్జెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్ ప్లస్ లార్జెస్ట్ నెంబర్ ఎంత అంటే 130 ప్లస్ 204. సో టోటల్ ఎంత అవుతుంది మనకి? 334 అవుతుంది. ఓకేనా? ఎంత మనకి? 334 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? 334 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా కనుక నువ్వు చేస్తే ఓకే, ఫైన్. సో ఇందులో ప్రాబ్లం ఏం లేదు. బట్ కాకపోతే ఇక్కడే నువ్వు ఇంకొకటి ఆలోచించాలి. ఏంటిది అని అంటే, మనకి స్మాలెస్ట్ నెంబర్కి లార్జెస్ట్ నెంబర్ యొక్క సమ్ అడిగిండు. ఇప్పుడు మనకి యావరేజ్ అనేది మీకు ఇచ్చిన సిరీస్, నెంబర్ సిరీస్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే యావరేజ్ ఎలా ఫైండ్ చేస్తావు? యావరేజ్ ఈక్వల్స్ టు స్మాలెస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లార్జెస్ట్ నెంబర్, ఓకేనా? లేదంటే లాస్ట్ నెంబర్, ఓకేనా? ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్, ఓకేనా? బై 2 చేస్తావు, అంతే కదా? అది చేస్తే నీకు స్మాలెస్ట్ నెంబర్ లార్జెస్ట్ నెంబర్ అని, ఓకేనా? స్మాలెస్ట్ నెంబర్ లార్జెస్ట్ నెంబర్ అంటే మనకి ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేస్తే నీకు యావరేజ్ వస్తుంది. ఇప్పుడు నీకు ఇక్కడ యావరేజ్ ఉన్నది, మనకేం అడుగుతున్నాడు? స్మాలెస్ట్ నెంబర్కి లార్జెస్ట్ నెంబర్కి సమ్ అనేది అడుగుతుంది. అప్పుడు నువ్వేం చేయాలి? ఈ 2 కాస్త యువతలకు పంపించినావు అని అనుకోండి, అప్పుడు నీకు ఇక్కడ ఏమవుతుంది? స్మాలెస్ట్ నెంబర్ ప్లస్ లార్జెస్ట్ నెంబర్ ఈక్వల్స్ టు యావరేజ్ ఇంటూ 2 అవుతుంది. ఓకేనా? యావరేజ్ ఇంటూ 2 చేస్తే అది స్మాలెస్ట్ నెంబర్ లార్జెస్ట్ నెంబర్ యొక్క సమ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి యావరేజ్ ఎంత ఉన్నది అంటే 167 ఉన్నది. సో 167ని ఇంటూ 2 చేయండి. 167 ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది? 334 అవుతుంది. సో డైరెక్ట్గా మనకి 334 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, అంతే, సింపుల్. నువ్వు ఇదంతా చేయాల్సిన పని కూడా లేదు. అంటే నువ్వు ఎక్కడికక్కడికి ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని నువ్వు అక్కడ రాసే విధానం, మెథడ్ అనేది చేంజ్ చేసుకోవాలి. వస్తాయి నాన్న, అన్ని మెథడ్లలో నీకు ఆన్సర్లు అనేవి వస్తాయి. సో అక్కడ నీకు రేపు ఎగ్జామ్లో ఆన్సర్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు, సో ఆన్సర్ని ఆన్ టైంలో చేయడం అనేది ఇంపార్టెంట్. సో నువ్వు ఎంత తక్కువ టైంలో కనుక నువ్వు చేస్తే నీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అంత ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో అదనమాట. తక్కువ టైంలో చేయడం అంటే ఏదో పెట్టుకుంటూ వెళ్ళిపోవడం కాదు, కరెక్ట్ ఆన్సర్లు చేయడం. కరెక్ట్ ఆన్సర్ చేయాలి అండ్ దాన్ని తక్కువ టైంలో చేయాలి, అప్పుడు మాత్రమే నీకు ఎగ్జామ్ అనేది క్లియర్ అవుతుంది. ఓకేనా? సో ఇదనమాట, మనం ఇలా చేయొచ్చు. బట్ కాకపోతే ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఈ రెండింటిని ప్లస్ చేసి అనుకోండి, -37 + 37 పోతుంది కదా, పోతే మనకి 167 + 167 కదా మనకి మిగిలేది. సో అలా అనమాట. సో మనకి యావరేజ్ ఏదైతే ఉందో యావరేజ్ని ఇంటూ 2 చేస్తే మనకి స్మాలెస్ట్ నెంబర్ ప్లస్ లార్జెస్ట్ నెంబర్ యొక్క సమ్ అనేది వస్తుంది. ఓకేనా? సో సమ్ ఆఫ్ లార్జెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ అని కనుక మీకు అడిగితే డైరెక్ట్గా యావరేజ్ని డబుల్ చేయండి, అదే మీ ఆన్సర్ అనమాట. ఇక మీరు ఇదంతా ఏమీ రాయాల్సిన పని లేదు. చూడండి, మీకు ఇక్కడ చెప్పే ఇప్పటి వరకు చెప్పిన ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మనం జస్ట్ చూసి చెప్పేస్తున్నాం, దానికి అక్కడ మీరు ఏమీ రాయాల్సిన పని అయితే లేదు ఇప్పటి వరకు జరిగిన క్వశ్చన్లు అయితే. సరే, ఈ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ యావరేజ్ ఆఫ్ 54 consecutive even numbers is 93, then find the smallest number, largest number. ఇక్కడ ఏంటిది అంటే స్మాలెస్ట్ నెంబర్ లార్జెస్ట్ నెంబర్ అనేది అడుగుతున్నాడు, ఏమేమవుతాయి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ మనకి ఫైండ్ చేయాలి అంటే యావరేజ్ ఏదైతే ఉందో యావరేజ్ 93. సో మైనస్ ఇక్కడ 54 ఉన్నది కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ గ్యాప్స్ అన్నీ అవుతాయి, 53 అవుతాయి. సో ఇప్పుడు మన నెంబర్ ఆఫ్ గ్యాప్స్ని యావరేజ్ నుంచి మైనస్ చేస్తేనేమో స్మాలెస్ట్ నెంబర్, అండ్ ఈ 93కి నెంబర్ ఆఫ్ గ్యాప్స్ని కలిపితేనేమో లార్జెస్ట్ నెంబర్ వస్తుంది. ఓకేనా? 93 - 53 ఏమొస్తుంది మనకి ఇక్కడ 40 అవుతుంది. అండ్ ఇక్కడ 93 + 53 ఇక్కడ ఏమొస్తుంది మనకి 146 అవుతుంది. అందులో స్మాలెస్ట్ నెంబర్ 40, లార్జెస్ట్ నెంబర్ 146. ఇది కూడా డైరెక్ట్గా చెప్పవచ్చు కదా, నేను 93 - 53 40, 93 + 53 146 డైరెక్ట్గా వచ్చేసింది. సో 40 and 146 ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అలా మీరు దీనికి కూడా పెన్ అండ్ పేపర్ అనేది యూజ్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ క్వశ్చన్,
if the average of 31 consecutive even numbers is 342, ఓకేనా, the average of 31 consecutive even numbers is 342, then find the difference between smallest and largest number. అయితే స్మాలెస్ట్ నెంబర్కి లార్జెస్ట్ నెంబర్కి మధ్య డిఫరెన్స్ ఎంత? ఇందాక మనకి ఏం అడిగిండు, వాటి యొక్క సమ్ ఎంత, వాటి యొక్క మొత్తం ఎంత అని అడిగిండు. ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే వాటి యొక్క డిఫరెన్స్ ఎంత అని చెప్పేసి దీన్ని కూడా జస్ట్ అలా చూసి పెట్టవచ్చు. బట్ కాకపోతే ఎలా అనేది ఫస్ట్ మనం చేసిన తర్వాత నెక్స్ట్ నేను మెథడ్ అనేది చెప్తా ఎలా అనేది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ వీటి యొక్క యావరేజ్ ఇచ్చిండు. ఇందులో మనం స్మాలెస్ట్ నెంబర్ అండ్ లార్జెస్ట్ నెంబర్ అనేది ఫస్ట్ ఫైండ్ చేయాలి. సో స్మాలెస్ట్ నెంబర్ ఎంత అంటే ఈ 342 యావరేజ్ నుంచి మైనస్ ఇక్కడ 31 నెంబర్స్ అన్నాడు కాబట్టి గ్యాప్స్ ఏమవుతాయి అంటే 30 అవుతాయి. ఓకేనా, 342 మైనస్ 30 చేసామనుకోండి ఎంత వస్తుంది మనకి ఇక్కడ 312 వస్తుంది. ఓకేనా, అండ్ మనకి లార్జెస్ట్ నెంబర్ కావాలంటే యావరేజ్కి నెంబర్ ఆఫ్ గ్యాప్స్ని కలపాలి. నెంబర్ ఆఫ్ గ్యాప్స్ 30 కాబట్టి 30ని కలుపుతాం. 342 ప్లస్ 30 ఎంత 372. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంతో అడుగుతున్నాడు అనమాట. 312కి 372కి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది అంటే 60 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, బట్ ఇదంతా చేయకుండా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. మోస్ట్లీ మీరు అందరు ఇదే విధంగా చేసి ఉంటారు. కొంతమంది తెలివైన వాళ్ళు ఈజీగా కూడా చేసి ఉంటారు. ఒకవేళ మీరు చేయకపోతే నేను చెప్తాను ఏమున్నది అక్కడ. ఇక్కడ ఏమంటున్నాడు అంటే స్మాలెస్ట్ నెంబర్కి లార్జెస్ట్ నెంబర్కి మధ్య డిఫరెన్సే కదా మనకు అడుగుతున్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2, 4 అండ్ ఆ తర్వాత 6 ఉంది నాన్న. ఓకేనా, ఇది స్మాలెస్ట్ నెంబర్, ఇది లార్జెస్ట్ నెంబర్. ఇప్పుడు మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని ఉన్నాయి అంటే 2 అండ్ ఆ తర్వాత 2 గ్యాప్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్యాప్ యొక్క వాల్యూ ఎంత అంటే 2. సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ గ్యాప్స్ 2, అలా మనకి 2 ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క గ్యాప్ యొక్క వాల్యూ 2 కాబట్టి 2 × 2 ఏమవుతుంది అంటే 4. ఆ రెండింటి నెంబర్స్ మధ్య గ్యాప్ ఎంత అంటే డిఫరెన్స్ ఎంత అంటే 4. ఒకవేళ నేను 8, 10 అండ్ ఆ తర్వాత 12 ఇలా తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు నాకు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది 10 అవుతుంది. సో ఇప్పుడు ఈ నెంబర్స్ మధ్య ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి అంటే 5 గ్యాప్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్యాప్ యొక్క వాల్యూ ఎంత అంటే 2. 5 2 ఎంత 10. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుంది మనకి 10 అవుతుంది. ఓకేనా, సో అంటే మనకి వీటి మధ్య డిఫరెన్స్ స్మాలెస్ట్ నెంబర్కి లార్జెస్ట్ నెంబర్కి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఇంటూ గ్యాప్ యొక్క వాల్యూ. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్కి లార్జెస్ట్ నెంబర్కి మధ్య డిఫరెన్స్ ఇక్కడ నెంబర్స్ ఎన్ని 31 ఉన్నాయి, అంటే గ్యాప్స్ ఎన్ని ఉంటాయి 30 ఉంటాయి. ఓకేనా, 30 గ్యాప్స్, ఒక్కొక్క గ్యాప్ యొక్క వాల్యూ ఎంత అంటే 2. 30 × 2 ఎంత 60. అంటే స్మాలెస్ట్ నెంబర్కి లార్జెస్ట్ నెంబర్కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 60. సో డైరెక్ట్గా మీరు ఆప్షన్ బి అనేది మీరు క్లిక్ చేయొచ్చు. ఓకేనా, అంతే కదా నాన్న. ఓకేనా, అర్థమైందా. సో స్మాలెస్ట్ నెంబర్ లార్జెస్ట్ నెంబర్కి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఒక్కొక్క నెంబర్కి అక్కడ 31 నెంబర్స్ ఉన్నాయి, వాటి మధ్య గ్యాప్లు ఎన్ని ఉంటాయి 30 గ్యాప్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్యాప్కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 2. అలా 30 ఉన్నాయి, అంటే 32 ఎంత 60. అంటే ఫస్ట్ నెంబర్కి లాస్ట్ నెంబర్కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 60 ఉంటుంది అది. ఓకేనా, సో అలా కూడా మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 37 కాన్సిక్యూటివ్. ఓకేనా, ద యావరేజ్ ఆఫ్ 37 కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని జస్ట్ 37 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటారు. అంటే మన నార్మల్గా న్యాచురల్ నెంబర్స్ అనమాట. ఓకేనా, 54. ద లార్జెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఈజ్. అయితే వాటిలో లార్జెస్ట్ నెంబర్ ఎంతో ఫైండ్ చేయండి అని అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ మనకి యావరేజ్ ఎంత అంటే 54. ఓకేనా, సో ఇప్పుడు దీనికి మనకి నెంబర్ ఆఫ్ గ్యాప్స్ అనేవి కావాలి. సో మొత్తం నెంబర్స్ ఎన్ని అంటే 36. సో అప్పుడు నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఏమైతాయి 37 నెంబర్స్ ఉన్నాయి. అప్పుడు నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని అవుతాయి అంటే 36 అవుతాయి. సో ఈ 36 గ్యాప్స్లో దీనికి నెంబర్కి ముందు నెంబర్కి తర్వాత సగం సగం ఉంటాయి. సో నెంబర్కి ముందు ఎన్ని ఉంటాయి అంటే 18, నెంబర్కి తర్వాత ఎన్ని ఉంటాయి అంటే 18 అవుతాయి. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఒక్కొక్క గ్యాప్ యొక్క వాల్యూ ఎంత అంటే 1. ఓకేనా, సో ఇప్పుడు మనకి లార్జెస్ట్ నెంబరా స్మాలెస్ట్ నెంబరా, లార్జెస్ట్ నెంబర్ అడుగుతున్నాడు. సో లార్జెస్ట్ నెంబర్ కాబట్టి ఇది ప్లస్ చేస్తే లార్జెస్ట్ నెంబర్, మైనస్ చేస్తే స్మాలెస్ట్ నెంబర్. 54 + 18 సో ఎంత మనకి 72. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మనకి ఏదైతే ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్కి అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ గ్యాప్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ గ్యాప్స్ని ప్లస్ చేస్తేనేమో లార్జెస్ట్ నెంబర్, మైనస్ చేస్తే స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది కదా.
ఒకవేళ ఇలా జస్ట్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని కనుక ఇచ్చాడు అని అనుకోండి, నెంబర్ ఆఫ్ గ్యాప్స్ చూడండి, నెంబర్స్ 37 కాబట్టి గ్యాప్స్ ఎన్ని అయితే అంటే 37 అవుతాయి. సో నెంబర్ ఆఫ్ గ్యాప్స్ని సగం చేయండి. ఆ సగం చేసి దాన్ని ఆ హాఫ్ని యాడ్ చేస్తేనేమో మనకి లార్జెస్ట్ నెంబర్, మైనస్ చేస్తేనేమో మనకి స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది. 37 అంటే అందులో గ్యాప్స్ 36. 36లో సగం ఎంత? 18. ఇప్పుడు 18ని ప్లస్ చేస్తేనేమో లార్జెస్ట్ నెంబర్, 18ని తీసివేస్తేనేమో మనకి స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది. అదే ఇక్కడ మనకి చేసేది. ఓకేనా? సో ఈవెన్ ఈ నెంబర్స్ని కూడా అంటే ఈ క్వశ్చన్ని కూడా మీరు వితౌట్ ఏ పెన్ అండ్ పేపర్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ద యావరేజ్ ఆఫ్ ది 9 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఓకేనా? సో ద యావరేజ్ ఆఫ్ ది 9 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 63. ఓకేనా? అంటే మామూలుగా 9 వరుస సంఖ్యల యొక్క సగటు 63. ద ప్రొడక్ట్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఇంటీజర్ ఈజ్. అయితే సో ఇప్పుడు ఆ నెంబర్స్ అయితే వాటిలో లార్జెస్ట్ నెంబర్కి అండ్ స్మాలెస్ట్ నెంబర్ యొక్క ప్రొడక్ట్ ఆ రెండింటిని కనుక మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏంటిది అంటే 63 నాన్న. ఇక్కడ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 9 ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. సో 8 కాబట్టి అందులో సగం 4 మైనస్ చేసాము అనుకోండి. 63 మైనస్ 4 చేస్తే మనకి ఎంత వస్తుంది? 59 వస్తుంది. అండ్ 63 ప్లస్ 4 చేసాము అని అనుకోండి, మనకి ఇదేమో స్మాలెస్ట్ నెంబర్ అండ్ ఇదేమో లార్జెస్ట్ నెంబర్. ఓకేనా? 63 ప్లస్ 4 చేసాం అనుకోండి 67 వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ప్రొడక్ట్ ఎంత అంటున్నాడు, అంటే 59 ఇంటూ 67 ఎంత అని చెప్పేసి అడుగుతాడు. సో ఇప్పుడు ఇక్కడే మీరు యూనిట్ డిజిట్ అనేది మనకి యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత అంటే 59 ఉంది, ఇక్కడ ఎంత అంటే 7 ఉన్నది. ఓకే, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 7 ఉంది. 9 7s ఎంత? 63. ఇక్కడ యూనిట్ డిజిట్ అనేది 3 ఎన్నింటికి ఉన్నదో చూడండి. ఒకవేళ ఒకటే ఆప్షన్కి ఉంటే అదే మీ ఆన్సర్. ఒకవేళ రెండింటికి ఉన్నదనుకోండి అప్పుడు డిజిట్ సమ్ అనేది చేస్తాం అనమాట. ఓకేనా? సో బట్ ఇక్కడ మనకి ఒకదానికే ఉన్నది కాబట్టి 3953 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ PQR అండ్ S. ఓకేనా? సో 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే PQRS రెస్పెక్టివ్లీ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఈజ్ 51. ఓకేనా? ఈ 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంట? 51 అంట. అండ్ వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ P అండ్ S? అయితే ఆ P అండ్ S యొక్క ప్రొడక్ట్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మనకి ఈవెన్ నెంబర్స్ PQR అండ్ S 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వీటికి మిడిల్ నెంబర్, ఎగ్జాక్ట్లీ మిడిల్ నెంబర్ మనకి యావరేజ్ అవుతుంది. అంటే 51 అనేది మనకి ఇక్కడ యావరేజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇది 51 అంటే ఇదేమవుతుంది 52, ఇదేమవుతుంది 50, ఇదేమో 54 అండ్ ఇదేమో 48, 50, 52, 54. వీటి యొక్క యావరేజ్ ఎంత అవుతుంది అంటే 51 అవుతుంది. మనకేం అడుగుతున్నాడు? పీకి ఎస్కి ప్రొడక్ట్ ఎంత అని చెప్పేసి, అంటే 48 ఇంటూ 54 ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ కూడా సేమ్ యూనిట్ డిజిట్ మెథడ్ని యూజ్ చేయండి. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏమో 8 ఉన్నది, ఇక్కడేమో 4 ఉన్నది. 8 4s ఎంత మనకి 32. అంటే మనకి ఆన్సర్ యొక్క యూనిట్ డిజిట్ ఖచ్చితంగా 2 అవుతుంది. ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ 2 ఎన్నింటికి ఉన్నది? ఓన్లీ ఆప్షన్ ఏకి మాత్రమే ఉన్నది. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఇలా మీరు చాలా అంటే చాలా సింపుల్గా ఆన్సర్ అనేది చేసేవచ్చు నన్ను. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్. ఇక్కడ సమ్ ఇచ్చిండు, యావరేజ్ అనట్లేదు. ద సమ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఆఫ్ ఏ సెట్ ఈజ్ 532. అయితే వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఆఫ్ ది సేమ్ సెట్? ఓకేనా? ఇప్పుడు 7 నెంబర్స్ ఉన్నాయి, 7 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. 7 వరుస సరి సంఖ్యల యొక్క మొత్తం ఇక్కడ ఇచ్చింది. ఓకేనా? సమ్ ఇక్కడ ఇచ్చింది ఎంత? 532. అయితే ఆ 7 మొదటి 4 నెంబర్స్ ఉన్నాయి చూసారా, వాటి యొక్క యావరేజ్ ఎంతో ఫైండ్ చేయండి అని అంటున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ మనం యావరేజ్ అనేది ఫైండ్ చేయాలి. 532 మొత్తం 7 నెంబర్స్ యొక్క యావరేజ్ అనేది ఫైండ్ చేయాలి. సో యావరేజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. సమ్ ఆఫ్ నెంబర్స్ 532 అంటున్నాడు. సో నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎంత అంటే 7 చేస్తే మనకు ఆన్సర్ అవుతుంది. 7 1s 7, 7 7s 49, 49 పోతే ఇక్కడ 4 ఉంటుంది, 7 6 42. సో ఇప్పుడు ఈ 7 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 76. ఓకేనా? సో ఇప్పుడు ఈ 7 నెంబర్స్ యొక్క యావరేజ్ 76 కాబట్టి ఇప్పుడు ఇది యావరేజ్ నాన్న.
ఓకేనా 7 నెంబర్స్ అంటున్నాడు. 7 నెంబర్స్లో ఇది యావరేజ్ మనకి 76 అయిందంటే ఈ యావరేజ్ తర్వాత ఒక 3 నెంబర్స్ ఉంటే యావరేజ్కి బిఫోర్ ఒక 3 నెంబర్స్ ఉంటాయి కదా. సో ఇది 76 అంటే దీని బిఫోర్ నెంబర్ ఏమవుతుంది 74, దీని బిఫోర్ నెంబర్ ఏమవుతుంది 72, దీని బిఫోర్ నెంబర్ ఏమవుతుంది 70 అవుతుంది. అయితే ఈ మొదటి 4 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంతో ఫైండ్ చేయండి అంటుంది. ఈ మొదటి 4 నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది ఈ 4 నెంబర్లో కరెక్ట్గా మిడిల్లో ఉండేది మనకి యావరేజ్ అవుతుంది. 72కి 74కి ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉండేది ఏంటిది అంటే 71. సో కాబట్టి 73, 72కి 74కి కదా, 7 to 74కి మధ్యలో ఉండేది ఏంటి అంటే 73. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఫస్ట్ మనం యావరేజ్ ఫైండ్ చేస్తాం. యావరేజ్ ఫైండ్ చేసిన తర్వాత మనకి ఆ నెంబర్ ఏదో వస్తాయి కాబట్టి దానికి బిఫోర్ ఒక 3 నెంబర్స్ అంటే ఫస్ట్ మనకి 4 నెంబర్సే కదా అడిగింది. సో కాబట్టి ఫస్ట్ 4 నెంబర్స్ యొక్క యావరేజ్ అనేది ఇలా సింపుల్గా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 1, 2, 3, 4 డాష్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో అంటే ఇక్కడ మనకి ఏంటిది అవి ఆడ్ నెంబర్సా, ఈవెన్ నెంబర్సా, ప్రైమ్ నెంబర్సా, న్యాచురల్ నెంబర్సా అంటున్నాడు. ఓకేనా. సో ద యావరేజ్ ఆఫ్ ది 1234 నెంబర్స్ ఏ నెంబర్స్ యొక్క అంటే ఇప్పుడు మనకి ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఇంత, లేదంటే ఒక 10 ఆడ్ నెంబర్స్ ఇంత అని చెప్పేసి మనం చెప్తాం కదా, అలా అనమాట. ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 1, 2, 3, 4 1234 నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుందంటే 1, 2, 3, 4 అవుతుందంట. ఓకేనా. ది యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ అంటున్నాడు మళ్ళీ. ఓకేనా, మధ్యలో కాదు, ఫస్ట్ 1, 2, 3, 4 నెంబర్స్ యొక్క యావరేజ్ 1, 2, 3, 4 అయితే అవేం నెంబర్స్ ఆడ్ నెంబర్సా, ఈవెన్ నెంబర్సా, ప్రైమ్ నెంబర్సా, న్యాచురల్ నెంబర్సా అని చెప్పేసి అంటాడు. మీకు ఆల్రెడీ దీనికి రిలేటెడ్గా డేటా అంతా కూడా మీకు లాస్ట్ క్లాస్లో చెప్పేసిన. ఓకేనా. సో కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు n ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది అంటే n అవుతుంది. ఓకేనా. సో మీకు ఆల్రెడీ రాపిచ్చాను, మళ్ళీ ఒకసారి రాసుకోండి. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు n. ఓకేనా. నువ్వు ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ n అవుతుంది. ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ 10 అవుతుంది. ఫస్ట్ 100 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ 100 అవుతుంది. ఫస్ట్ 1200 యొక్క యావరేజ్ 1200 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ 1200 అవుతుంది. ఇక్కడ ఫస్ట్ 1234 ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ కూడా ఏమవుతుంది 1234 అవుతుంది. అంటే ఇప్పుడు ఈ 1234 అనేవి అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఆడ్ నెంబర్స్. ఓకేనా. ది యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 1234 ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1234. సో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ ఏ మనకి ఆడ్ నెంబర్స్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి. ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 104 డాష్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 101 డాష్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 102 అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటిది మనకి మీకు దీని గురించి కూడా చెప్పాడు, ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్. సో ద ఫస్ట్ n the average of the average of the first n even numbers is equals to n plus 1. ఓకేనా. సో నువ్వు n ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుందంటే n plus 1 అవుతుంది. అంటే ఇప్పుడు 10 ఈవెన్ ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది అంటే 11. ఫస్ట్ 100 ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది అంటే 101. ఫస్ట్ 76 ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమవుతుంది అంటే 77. ఇవి ఎన్ని నెంబర్స్ అయితే ఉంటాయో వాటి యొక్క యావరేజ్ అనేది దానికంటే ఒకటి ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ 101 ఉన్నాయి నెంబర్స్, యావరేజ్ ఏమో 102 ఉన్నది, అంటే ఒకటి ఎక్కువ ఉన్నది. సో ఒకటి ఎక్కువ ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా ఏం నెంబర్స్ అయితే ఈవెన్ నెంబర్స్ అయితే. సో ఆప్షన్ బి ఈవెన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇది నాన్న మనకి నెంబర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. మనకి యావరేజెస్లో మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి నెంబర్స్ రిలేటెడ్ అండ్ డేటా రిలేటెడ్ ఈ రెండు విధాలుగా మనకి టోటల్గా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. కంప్లీట్గా డివైడ్ చేయాలి అని అనుకుంటే నెంబర్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ డేటా రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో ఈ రోజుతోటి ఈ క్లాస్ తోటి మనకి నెంబర్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనకి డేటా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మళ్ళీ డేటా
రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో వెయిట్ ఉంటుంది, వెయిట్ రిలేటెడ్గా ఉంటాయి, హైట్ రిలేటెడ్గా ఉంటాయి, మార్క్స్ రిలేటెడ్గా ఉంటాయి, ఓకేనా. సో ఏజ్ రిలేటెడ్గా ఉంటాయి, ఇలా మనకు ఉంటాయి అనమాట. అండ్ ఇందులో కూడా మళ్ళీ ఇంక్లూజన్ ఉంటుంది, ఎక్స్క్లూజన్ ఉంటుంది, రీప్లేస్మెంట్ ఉంటుంది, ఓకేనా. సో ఇట్లా మనకి రాంగ్లీ ఎంటర్డ్ డేటా అని చెప్పేసి ఉంటుంది. ఇలా మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో వాటిలో ప్రతి ఒక్క టైప్ని కూడా నేను ఖచ్చితంగా మీకోసం క్లియర్గా సింపుల్ వేలో ఎలా చేయాలి అని చెప్పేసి చెప్తాను. సో మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజు నేను పెట్టే క్లాస్ అనేది కరెక్ట్గా ఫాలో అవుతా, ఓకేనా. సో లాస్ట్ 2 days నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల నాకు కుదరకపోవడం వల్ల నేను క్లాస్ అనేది అప్లోడ్ చేయలేదు. మ్యాక్సిమం అయితే ఇప్పటి నుంచి మ్యాక్సిమం అయితే నేను ట్రై చేస్తాను. నా 100% నేను డైలీ అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తాను. ఒకవేళ పాసిబుల్ అవ్వకపోతే తప్ప నేను మ్యాక్సిమం కూడా మీకు ప్రతిరోజు ఒక క్లాస్ అనేది అప్లోడ్ చేస్తాను, ఓకేనా. సో వీటన్నింటికి రిలేటెడ్గా క్లియర్గా అయితే మీకు ప్రతి టాపిక్, ఓకేనా. సో ప్రతి మోడల్ మీకు క్లియర్గా ఈజీ వేలో ఎలా చేయాలనేది నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో మీరు చేయాల్సింది ఆ వీడియోస్ అన్నిటిని పర్ఫెక్ట్గా ఫాలో అవుతా మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఇలా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయడమే, ఓకేనా. సో మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా జాబ్ అనేది తెచ్చుకోవాలి, ఓకేనా. సో జై హింద్.